హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడం కోసం నేను చేసిన టాప్ 5 ఎక్సర్సైజెస్ అండి. ఈ 5 ఎక్సర్సైజెసే నేను ఎక్కువగా చేసేదాన్ని. దానివల్ల నాకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయింది. అలాగే నాకు 36 వీక్స్ వచ్చినా కూడా బేబీ అనేది ఇంకా సెఫాలిక్ ప్రజెంటేషన్లోకి అయితే రాలేదు, బ్రీచ్ ప్రజెంటేషన్లోనే ఉంది. సో నేను చేసిన ఎక్సర్సైజెస్ వల్ల బేబీ అనేది త్వరగా సెఫాలిక్ ప్రజెంటేషన్కి అనేది వచ్చి కిందకి అనేది డ్రాప్ అయ్యి నాకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయింది. సో ఎక్సర్సైజెస్ వల్ల ఇంత యూజ్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పే ఈ 5 ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా చేసి చూడండి. మీకు నార్మల్ డెలివరీ అనేది 99% అయితే అవుతుంది. ఈ వీడియోని అయితే ఇక స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసరికి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అండి. ఇది స్టార్టింగ్లో నేను ఒక 50 నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత 100, తర్వాత 150 అలా అయితే నేను చేసేదాన్ని 200 వరకు. అంటే ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి. మీరు కనుక స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు ఒక 50 ఆర్ 20 మీకు ఎంత వీలైతే అంత నుంచి అయితే స్టార్ట్ చేయండి. దీనివల్ల మనకి పెల్విక్ మజిల్స్ అనేవి చాలా లూజ్ అయ్యి మనకి డెలివరీ టైంలో ఎంతగానో యూజ్ అవుతాయండి. బాగా స్ట్రెచ్ అయితే అవుతాయి అనమాట. డెలివరీ టైంలో ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. ఇంకా సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి డక్ వాక్ అండి. ఈ డక్ వాక్ చేయడం వల్ల నాకు బేబీ అనేది కిందకి డ్రాప్ అయితే అయిందనమాట. సో ఈ డక్ వాక్ అనేది చాలా యూజ్ అవుతుందండి బేబీ అనేది డ్రాప్ అవటానికి. నాకైతే అలానే ఈ డక్ వాక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బేబీ అనేది కిందకి అయితే డ్రాప్ అయితే అయిందనమాట. దీనివల్ల కూడా మజిల్స్ అనేవి పెల్విక్ మజిల్స్ అనేది బాగా స్ట్రెచ్ అయితే అవుతాయి. బేబీ డ్రాప్ అవటానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక థర్డ్ వచ్చేసరికి వాకింగ్ అండి. ఈ వాకింగ్ అనేది మీరు సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ అనేది థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేసిన వాకింగ్ మాత్రం మీరు 5th మంత్ నుంచి అయితేనే స్టార్ట్ చేసేయండి. దీనివల్ల మనకి బాడీలో ప్రతి ఒక్క కండరాలు అనేది కదులుతుందండి. మన బాడీ అనేది బద్ధకంగా లేకుండా బాడీలో అన్ని అవయవాలు కదులుతూ ఉండటం వల్ల మన డెలివరీ టైంలో ఈ వాకింగ్ చేయటం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. అలాగే 4th ఎక్సర్సైజెస్ వచ్చేసరికి స్క్వాట్స్ అండి. మనము ఏదన్నా సపోర్ట్ అయితే తీసుకొని స్క్వాట్స్ చేయటం వల్ల మనకి అక్కడ కింద అనేది సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడానికి కానీ సర్విక్స్ పలచబడటానికి కానీ మనకి ఎంతగానో ఉపయోగం అయితే పడుతుందండి. నార్మల్ డెలివరీకి ఇది ఎంతగానో యూజ్ అయితే అవుతుంది. ఇంకా 5th వన్ వచ్చేసరికి స్టెప్స్ అండి. స్టెప్స్ అయితే ఎక్కి దిగేదాన్ని. ఇదైతే నేను 9th మంత్లో అయితే చేసేదాన్ని. ఫస్ట్ అయితే ఒక 20 స్టెప్స్ ఎక్కి 20 స్టెప్స్ అనేది దిగేదాన్ని. తర్వాత 25 అలా నేనైతే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. మీరు మరీ ఆయాసం వచ్చేటట్లు బాగా దాహం వేసి చెమటలు కారేటట్టు అయితే చేయకండి. మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకే చేయండి. రిస్క్ అయితే అస్సలు తీసుకోవద్దు. మినిమం అయితే చేయండి. నేనైతే 20 చేయగలిగాను. మీరైతే ఒక 10 చేయగలిగితే 10 మాత్రమే చేయండి. మీకు మీ బాడీ అనేది సహకరించకపోయినా కూడా అతిగా అయితే ఎక్సర్సైజెస్ చేయకూడదు. దానివల్ల నార్మల్ డెలివరీ అయితే ఏమో కానీ ముందు కడుపులో బిడ్డకి మీకు అయితే చాలా డేంజర్ అండి. ఏ డెలివరీ అయినా కూడా బిడ్డ మనము క్షేమంగా ఉంటే అంతకంటే ఏం కావాలి. సో నా ప్రెగ్నెన్సీలో అయితే నేనైతే ఈ 5 ఎక్సర్సైజెస్ చేసేదానండి. చెప్పాను కదా, రిస్క్ అయితే తీసుకోకుండా మీకు ఓపికకి తగ్గట్టు మాత్రమే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు చేయండి. సో ఖచ్చితంగా మీకు 90% అనేది నార్మల్ డెలివరీ అవ్వడానికి బాగా అవకాశం అయితే ఉంటుంది. నేనైతే అలానే చేశానండి. నా ప్రెగ్నెన్సీలో నాకైతే నార్మల్ డెలివరీనే అయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.